నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్ కు స్వాగతం. తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. బెయిల్ షరతుల సడలింపుతో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కొత్త ఉత్సాహంతో హైదరాబాద్కు వచ్చారు. వచ్చి రావడంతోనే మరోసారి కేసీఆర్పై మాటలు యుద్ధాన్ని ప్రకటించారు. తాను కేసీఆర్కు భయపడే వ్యక్తిని కాదని టీఆర్ఎస్కు ఎదురు నిలిచి దమ్ముతో నిలబడే పార్టీ తెలుగుదేశమే అన్నారు రేవంత్. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సోమాజిగూడ, ఖైరతాబాద్, పంజాగుట్టలలో భారీ వర్షం పడింది. వర్షానికి రహదారులు జలమయం కావడంతో వాహన చోదకులు దారులు ఇబ్బందులు పడ్డారు. మెదక్ జిల్లాలో చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన రైతు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు చేసి బోర్లు వేసిన చుక్కనీరు కనిపించకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించక తన పొలంలోనే చెట్టుకు ఊరివేసుకున్నాడు. కాళోజీ నారాయణరావు జయంతిని నిజామాబాద్ జిల్లాలో అధికారికంగా నిర్వహించారు. జెడ్పీ హాల్లో నిర్వహించిన శత జయంతి వేడుకలకు కలెక్టర్ యోగితా రాణా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణకు చెందిన కవులు, రచయితలు తెలంగాణ కోసం పోరాడిన వారిని స్మరించుకోవడం సంతోషించదగ్గ విషయమని అన్నారు కలెక్టర్.